రోమాపత్రిక 1 అధ్యాయం 11. రోమాపత్రిక 1 అధ్యాయం 11. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మును మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని, కానీ ఇదివరకు ఆటంకపరచబడి తిని మీరు తెలుసుకొని కోరుచున్నాను. హెల్లేనీయులు కాని వారికి, హెల్లేనీయులంటే గ్రీకులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కాంప్లెక్స్ సెంటెన్స్, చాలా పెద్దది. 11వ వచనం, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందితే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మును అపేక్షించుచున్నాను. ఆత్మ సంబంధమైన వరాలు ఇవ్వాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారు మాత్రమే వరాలు ఇవ్వాలి. అపోస్తులు మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలుగా వచ్చాడు. అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో, అపోస్తులు అందరూ కాదు, అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వాళ్ళకే ఆత్మవరాలు వస్తాయి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద పేతురు యోహాను, అపోస్తులు వీళ్ళిద్దరున్నారు. అపోస్తులు 12 మంది కదా, అపోస్తుల్లో 2 ఉండాలి. వీళ్ళిద్దరు పేతురు యోహాను. మేడగదిలో ఉన్నవారు వీళ్ళే. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలుగా దిగినప్పుడు ఆ రోజు అపోస్తుల్లో మేడగదిలో ఉన్నారు. అప్పుడు పేతురును యోహాను 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 17-18 వచనాల్లో పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వాళ్ళకి అని గారడీ వాడైన సీమోను, గారడీలు చేసుకునేవాడు చూసి
వాళ్ళ దగ్గర కొంత డబ్బు పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతానో వారు పరిశుద్ధాత్మను మీలాగే మీరు ఎలాగైతే వరాలు ఇచ్చారో నేను కూడా అలా వరాలు ఇచ్చేటట్టు ఈ అధికారము నాకు ఇయ్యుడి అని అడిగారు. అంటే లంచాలు ఇచ్చి సంపాదించుకోవటం అనేది ఆ కాలం నుంచి కూడా, ప్రారంభ శతాబ్దం నుంచి కూడా ఇలాంటి తప్పుడు భయంకరమైన బుద్ధులు, తప్పుడు అలవాట్లు ఉన్నట్టు కనబడుతున్నాయి మనకి. గారడీవాడని సీమోను గారడీలు చేస్తుండేవాడు. కానీ అపోస్తలులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ దేవుడు రావటం అది ఎవరికి లేదు. అది అపోస్తలులు మాత్రమే చేతులు ఉంచాలి. అది తనకు రావాలని పేతురు యోహానుల దగ్గర డబ్బు పెట్టి నేను కూడా ఎవరి మీదైనా చేతులు ఉంచితే వాళ్ళకి పరిశుద్ధాత్మ వరాలు వచ్చినట్టుగా చేయండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? 20వ వచనం. అందుకు పేతురు డబ్బులిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా అని నువ్వు ఆలోచించటం వలన నీ వెండి నీతో పోతుంది, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులుండవు. కావున ఈ చెడుతనం మానేసుకొని నువ్వు మనసు మార్చుకొని ప్రభువును వేడుకో. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ వరాలు పెంతెకొస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న అపోస్తలులు 12 మంది దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వరాలు వచ్చే పరిశుద్ధాత్మ వరంగా వాళ్ళ మీదకి వచ్చాడు. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడడం ఇవన్నీ మొదలుపెట్టారు. అప్పటి నుంచి అపోస్తులు ఎవరి మీద అయితే చేతులుంచుతారో వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు వరాల పరిశుద్ధాత్మ దేవుడు వరాలు. మీరు ఇక్కడ 2 గమనించాలి. ఒకటి ఇది ఈ వరం, 2 పరిశుద్ధాత్మ వాగ్దానం వేరు. పరిశుద్ధాత్మ వాగ్దానం వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. పరిశుద్ధాత్మ వాగ్దానం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38-39లో ఆ రోజు యెరూషలేముకి వచ్చిన పస్కా పండుగ పెంతెకొస్తు పండుగ దినానికి యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేము పండుగ జరిపించుకోవటానికి వచ్చినటువంటి యూదులైన వారందరి మీదకి పరిశుద్ధాత్మ వరం వచ్చింది, వరాలు కావు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38-39. పేతురు మీరు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వరం అది, పరిశుద్ధాత్మను వరం. ఇప్పుడు మనకున్నదంతా మనం అందరం బాప్తిసం తీసుకున్నామా? మనకు పరిశుద్ధాత్మ వరం ఉంది. ఇది అద్భుతాలు, సూచక్రియలు, భాషలు మాట్లాడడం, స్వస్థతలు చేయటం చేయదు. ఇది మనకు వాగ్దానం, సంచకరువు. దేవుడు మనకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుడిని బాప్తిసం పొందిన తర్వాత మనకి ఇచ్చాడు. ఇప్పటికీ మనతోనే ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. వరము వేరు, పరిశుద్ధాత్మ వరము వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు.
అపోస్తులు పొందింది పరిశుద్ధాత్మ వరాలు. అపోస్తులు గారు 2వ అధ్యాయం 38, 39, 40 వచనాల్లో కనిపించేవాళ్ళు యూదులు. ఆ పండగ అక్కడికి వచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మ వరం, ఇది వాగ్దానం అంటాడు చూడండి. ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకు దూరస్తులైన వారందరికి అన్ని జనులకు కూడా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ వరం వస్తుంది బాప్తిసం పొందగానే. పేతురు యోహానులు చేసిందేంటి? అదే 8వ అధ్యాయానికి రండి. పేతురు యోహానులు 8వ అధ్యాయం 17, 18 వచనాల్లో ఇక్కడే పరిశుద్ధాత్మ వరమా, వాగ్దానమా, లేదంటే పరిశుద్ధాత్మ వరాలా? అప్పుడు పేతురు గారు యోహాను గారు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ వరములు గల పరిశుద్ధాత్మను పొందుతారు. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ వరములు గల పరిశుద్ధాత్మను పొందుతారు. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, మైండ్లో పెట్టుకోండి. గారడీవాడు సీమోనిది చూసి, నేను ఎవరి మీద అయితే చేతులు పెడతానో వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వరములు పొందే ఆ అధికారం నాకు కూడా ఇచ్చేయని డబ్బు పెట్టాడు. నాకు కూడా ఇవ్వాలి. అలా రాదండి. దేవుడు ప్రేమతో మీ సేవా భారాన్ని, తత్పరతను చూసిన తర్వాత మీరు ఆయన దృష్టిలో గొప్పవారు, నమ్మకమైన వారు అని దేవుడు తెలుసుకుంటే మీ గురించి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరములు వచ్చేవిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరములు పొందే కాలం కాదు ఇది. ఎందుకంటే అపోస్తులకే ఇచ్చాడు పౌలుతో పాటు, అపోస్తులకే ఇచ్చాడు ఇది. ఇంకా లోకంలో ఎవరికి ఇవ్వలేదు ఆయన, ఇంకెవ్వరికి ఇవ్వలేదు. మరి అది లోకంలో ఎవరికైనా రావాలి అంటే అపోస్తులు చేతులుంచాలి. అపోస్తులు చేతులుంచితే, ఎవరి మీదైతే చేతులుంచితే వాళ్ళకి పరిశుద్ధాత్మ వరములుగా పరిశుద్ధాత్మ వస్తుంది. మరి ఇప్పుడు అపోస్తులు ఉన్నారా? లేరు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ వరములు ఉన్నవా? లేవు. పరిశుద్ధాత్మ వరాలు లేవు. మరి మాకు స్వస్థత వరం ఉందండి, భాషల వరం ఉందని చెప్పుకుంటారే, మరి వాళ్ళెవరు? వాళ్ళంతా దేవునికి వ్యతిరేకులు. లేనివి ఉన్నాయని చెప్పుకొని జనాన్ని మోసం చేస్తున్నారు. అది నిజమని మీకు ఎలా తెలుస్తుంది? అది నిజం అని మీకు ఎలాగ అర్థమవుతుంది? అపోస్తలులు చనిపోయిన వారిని బ్రతికించారు. పుట్టుకతో కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు. పుట్టుకతో చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చారు. పుట్టుకతో కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారు, కళ్ళు. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన వారిని లేపుతున్నారా? లేదు. చనిపోయిన వారిని ఎవరిని లేపటం లేదండి. మరి పుట్టుకతో కాళ్ళు లేని వారికి ఎవరైనా కాళ్ళు ఇస్తున్నారా? లేదండి. చేతులు లేని వారికి లేదండి. కళ్ళు లేని వారికి లేదండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరములు గల పరిశుద్ధాత్మ వీళ్ళు పొందలేదు.
పరిశుద్ధాత్మ వరములు గల పరిశుద్ధాత్మ వీళ్ళు పొందలేదు. పరిశుద్ధాత్మ వరములు గల పరిశుద్ధాత్మ కావాలి అంటే అపోస్తలులు చేతులుంచాలి. ఏమండి మరి భాషలు మాట్లాడుతున్నారు, స్వస్థత వరాలు అంటున్నారు, అదంతా అబద్ధం అండి. బైబిల్కి భిన్నమైనది, బైబిల్కు వ్యతిరేకమైనది, దేవునికి భిన్నమైనది. వాళ్ళంతా అబద్ధికులు. మీరు పరీక్షించండి వెళ్ళి వాళ్ళని. నేను చెప్పానని అనేకండి. పుట్టిగురుడ్డి వాడిని తీసుకెళ్ళండి, కళ్ళు ఇవ్వండి అనండి. ఎందుకంటే అపోస్తలులు ఇచ్చారు. ఇప్పుడు అపోస్తలులు లేరు, కానీ అపోస్తలులను పేరు పెట్టుకుంటున్నారు చాలామంది. అపోస్తలుడైన పిడి సుందర్రావు అని నేను పెట్టేసుకుంటాను. పెట్టుకునే అధికారం బైబిల్ నాకు ఇవ్వలేదండి. కనుక పరిశుద్ధాత్మ వరములు గల పరిశుద్ధాత్మను కావాలని గారడీవాడని సీమోను పేతురు యోహానులు చేతులుంచితే, అలాంటిది నాకు కావాలి అని డబ్బు పెడితే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నీ వెండి నీతో పాటు నశించిపోతుంది, శాపం ఇచ్చారు. పరిశుద్ధాత్మ వరాలు లంచ తీసుకుని మీకు ఇవ్వమని దేవుడు మాకు చెప్పలేదు. మేము చేతులుంచాలి అంటే మీరు బాప్తిసం తీసుకోవాలి. మీరు బాప్తిసం తీసుకున్న వాళ్ళైతే దేవునికి నమ్మకమైన వారుగా, మాకు నమ్మకమైన వారుగా తెలియపరచబడాలి మీరు. అప్పుడు మేము చేతులుంచుతాం. అది ఆనాటి అపోస్తులు ఉన్న కాలం. వాళ్ళందరూ మరణించి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఎవ్వరూ లేరు. కనుక చేతులు ఉంచేది లేదు, పరిశుద్ధాత్మ వరాలు ఎవరికి వచ్చేది లేదు. ఒకడు ఉన్నాయి అన్నారనుకోండి, వాడు అబద్ధికులు, బైబిల్కి భిన్నంగా ఉన్నారు అని మీరు అర్థం చేసుకోండి. రోమేలికి పత్రిక రాసేటప్పటికి అపోస్తలుడైన పౌలు ఆయనకి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ఏమండి మరి ఈయన మేడగదిలో లేడు కదా. 12 మంది అపోస్తలులకి పెంతెకొస్తు పండుగ దినమున మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా. మరి ఆ రోజు పౌలు గారు లేరు కదా, పౌలు గారికి ఎలాగొచ్చాయి అని మీరు అంటారు. దానికి పౌలు గారు మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే చెప్పాడు. ఏమైనా చూడండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడ్డాను. దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు అపోస్తలుడుగా ఉండొచ్చు అనంత చూడండి. అక్కడ ఉందమ్మా, మీ బైబిల్లో ఉందా మొదటి వచనంలోనూ? యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు అంటున్నాడు. అలాగే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. వీళ్ళందరికీ రాస్తూ ఉత్తరాలు, ఈయన అపోస్తలుడు ఎలాగవుతాడు అని ఆ రోజే ఈయన మీద అనుమానించారు వాళ్ళు. మిగిలిన అపోస్తలులతో పాటు మేడగదిలో లేని ఈ పౌలు ఇతను అపోస్తలుడు ఎలాగవుతాడు అని అనుకున్నారు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును అంటున్నాడు. చూడండి, రెండో కొరింథీ 1వ అధ్యాయానికి వెళ్ళండి.
2 కొరింథీ 1:1 వెళ్ళండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును అంటున్నాడు. మళ్ళీ చూడండి, ఇక్కడ ఆయన పౌలుని చెప్పుకోవటానికి ప్రతి పత్రికలో ఉత్తరం రాస్తూ నేను కూడా అపోస్తలునయ్యాను, దేవుడు నన్ను అపోస్తలుడిగా చేశాడు అని చెప్పుకుంటున్నాడు ఆయన. నువ్వు మేడగదిలో లేవు కదా, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలతో వచ్చినప్పుడు నీ మీద వాలలేదు కదా, నువ్వు అక్కడ లేవు కదా అని అంటారని. దీనికి అపోస్తలులే పౌలు గారిని అపోస్తలుడిగా గుర్తించారు. గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు. సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన 12 మంది అపోస్తలులతో పాటు పేతురుకు సామర్థ్యం కలుగజేశాడు. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలో దిగి వాళ్ళ మీద వాలటం. కలుగజేసిన వాడే అన్యజనులకు నేను అపోస్తలునవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని అపోస్తలులు తెలుసుకున్నారు. ఇప్పుడు అవును, పౌలు ఎలాగ అపోస్తలుడు అవుతారని వాళ్ళకి డౌట్ వచ్చింది. అన్యజనులకు అపోస్తలునవుటకు నాకును సామర్థ్యము కలుగచేసనని అపోస్తలులు గ్రహించినప్పుడు స్తంభములుగా ఆనాటి ప్రారంభ సంఘముగా యెరూషలేము సంఘానికి స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, కేఫా అంటే పేతురు, యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహింపబడిన ఈ కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన యూదులకును అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమై ఉండుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి, షేకండ్లు ఇచ్చారు. మీరు కూడా పౌలు, నువ్వు కూడా అపోస్తలుడు అయ్యావు. అపోస్తలులు ఒప్పుకున్నారు. ఆ రోజు 12 మంది అపోస్తలులు ఒప్పుకున్నారు పౌలు అపోస్తలుడని. అంటే పౌలుకి ఇప్పుడు ఏముందన్నమాట, ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఎవరి మీద అయితే పౌలు చేతులు ఉంచుతాడో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదవండి. అందుకు పౌలు యోహానేమో తన వెనక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పాడు. మారు మనస్సు విషయమైన బాప్తిస్ము యోహాను గారు యోర్దాను నదిలో ఇచ్చారు. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిస్ము పొందారు. తరువాత ఎవరైతే బాప్తిస్ము పొందారో వారి మీద పౌలు చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఇది ఏ పరిశుద్ధాత్మ? వాగ్దానమైన పరిశుద్ధాత్మ, వరములు గల పరిశుద్ధాత్మ? అది డౌటు. వాగ్దానము గల పరిశుద్ధాత్మ, వరములు గల పరిశుద్ధాత్మ. అప్పుడు వారు ఎవరైతే బాప్తిస్మం పొంది పౌలు గారి చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందారో వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. అంటే వీళ్ళకి వరాలు వచ్చాయి. కష్టంగా ఉంది కదా, జాగ్రత్తగా వినాలి.
మనకి ప్రపంచ క్రైస్తవులకి తేడాదే. ప్రపంచంలో క్రైస్తవులను చెప్పుకున్న వారెవరు కూడా బైబిలులో ఇంత లోతులకు వెళ్ళలేదు. వాళ్ళు ఆదివారమున గుడికి అలవాటు అంతే. ఇంకా మిగిలిన రోజుల్లో దేవుడితో పని లేదు. బైబిల్ చదవరు, బైబిల్ తరగతులుండవు, బైబిల్ పరీక్షలుండవు. మనోళ్ళు చూడండి, రేపటి దినాన మళ్ళీ అందరికీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ క్లాసెస్ అంటారు. మనవాళ్ళు గూగుల్ మీట్ అంటారు, పాఠాలు చెబుతారు. ఆదివారం మధ్యాహ్నం 1:45 పరీక్షలు పెడుతున్నారు. ఇలాంటివి ప్రపంచ క్రైస్తవ సంఘాలలో ఎక్కడా జరగవు. కనుకే వాళ్ళకి బైబిల్ రాదు. రాదు గనుక వాళ్ళు చెయ్యరు గనుక పరలోకానికి వెళ్ళరు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో చూసారా వాళ్ళు? ఎంతమంది ప్రపంచ క్రైస్తవులు? 350 కోట్లు క్రైస్తవులు పరలోకానికి వెళ్ళరండి. అంటే ఎక్కడికి వెళ్ళిపోతారనమాట? నిత్యాగ్ని దండన. అలా వెళ్ళే వాళ్ళ గురించి నేను మాట్లాడితే దేవుడు నా నోరు రానివ్వకుండా చేస్తాడు. వాళ్ళెవరూ పరలోకానికి వెళ్ళరు. ఎంత తప్పులో ఉన్నారో చూసారా? ఇకపోతే మిగిలిన వారు 790 కోట్లు కదా టోటల్. అందులో 340 కోట్ల మంది క్రైస్తవులు తీసేస్తే మిగిలిన వారు వాళ్ళు అసలే పరలోకానికి వెళ్ళరు. అందుకే క్రీస్తు కాలంలో శిష్యులు యేసుప్రభును ప్రశ్న అడిగారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. కింద 22. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా. ఏంటి అక్కడికి వెళ్ళి నరకంలో నుంచి మాట్లాడుతున్నారు. నరకానికి వెళ్ళిపోయి నరకంలో నుంచి యేసుప్రభుని ఏమడుగుతున్నారు? మేము మీ నామమున ప్రవచింపలేదా? ప్రవచించాం కదా, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయని మేము అక్కడ ప్రవచించాం కదా భూలోకంలో. దయ్యాలు కూడా వెళ్ళగొట్టాం కదా మేము. పరిశుద్ధాత్మ వరములు కలిగిన వాళ్ళం కదా మేము. దయ్యాలను కూడా వెళ్ళగొట్టాము. మీ నామమున అనేకమైన అద్భుతములు గుడ్డి వారిని కుంటి వారిని కబుర్లు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి అగ్నిగుండంలో ఉండి కబుర్లు చెబుతున్నారు దేవుడికి. అది యేసు ప్రభువుకి. ప్రభువా ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున దయ్యములు వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఏంటి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు దేవుడిని. చేయలేదా? ఏంటి ఇలా వండావు, ఏం బాగోలేదంటే అయితే నేను వండలేదా అన్నట్టు ఉంటుంది. వండావు, సుఖమేముంది, తినడానికి పనికిరాదు. అప్పుడు ప్రభు ఏమంటాడట, చదవండి. నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి వెళ్ళిపోండి. అక్రమము సువార్త క్రమము చొప్పున నడుచుకొనని వీరు, అక్రమము
సువార్త క్రమము చొప్పున నడుచుకొనని వీరు అక్రమము. సువార్త క్రమము చొప్పున నడుచుకోలేని ఒక ఆయన పేతురు గారిని పౌలు ఏమన్నారు? వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట మేము చూసినప్పుడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వారు సువార్త క్రమము చొప్పున నడుచుకొనకపోవుట మేము చూసినప్పుడు అందరి ఎదుట పేతురుతో నేను చెప్పినదేమనగా, పేతురు గారు లాంటి వారే ఆ రోజు సువార్త క్రమం చొప్పున నడుచుకోలేకుండా తప్పు చేసినట్టుగా గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడేమంటున్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఎక్కడికి పొండి? నరకంలో ఉండడానికి. పొండి అంటే స్వర్గానికి కాదు, మళ్ళీ భూలోకానికి రారు. అలా పొండి అంటే చచ్చిపోయిన ఈపాటికే భూలోకం వచ్చి మనకు కనబడుతుంది, వెళ్ళొచ్చానండి ఒకసారి అని. ఒకసారి చనిపోయిన వాడు తిరిగి పుట్టడు, తిరిగి భూమి మీదకి రాడు. ఉంటే నరకం లేదా స్వర్గం. చచ్చిపోతే ఉండేది ఒకటి నరకం, 2 స్వర్గం. 13 లూకాసు వార్త 23వ వచనం. యేసుప్రభువుని అడుగుతున్నాడు ప్రశ్న, ప్రభువా ఇలాగైతే రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఏమని అడుగుతున్నాడండి? అయ్యో బాబోయ్, ఇలా అయితే రక్షణ పొందేవారు లెక్కించేటట్టు కొద్దిమందేనా? 1, 2, 3, 4, 100, 200 రక్షణ పొందువారు కొద్దిమందేనా అని యేసుప్రభుని అడిగితే ఆయన అంటున్నాడు, వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు 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 కష్టం అది. ఇప్పుడు ఈ పాట విన్నారు, ఈ పాఠం మీరు గుర్తుంచుకోవాలి. మర్చిపోయామండి అంటే ఎలా అవుద్ది? ఎలా వెళ్తారు స్వర్గానికి? మర్చిపోయామంటే ఎక్కడ తప్పు ఎక్కడ రైటు తెలుసుకోవద్దా మీరు? ఊరు వెళ్ళాలంటే ఊరు తెలియాలా మీకు? ఊరు వెళ్ళాలంటే ఊరు తెలియాలా? ఊరు తెలియాలంటే ఊరు వెళ్ళే బస్సు ఎక్కాలా? ఏ బస్సు అయినా పర్లేదండి, అది వెళ్తుందని ఎక్కితే ఎటో పోతావు. భూమి మీద ఉన్న వాళ్ళు అలాగే అనుకుంటున్నారు, మేము చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోతామని. యేసుప్రభువులు బాప్తిజం పొందేసాం, మేమంతా దేవుని పిల్లలు అయిపోయాం, మేమంతా రక్షింపబడిపోయాం అనుకున్నారు. వెళ్ళరు. ప్రభువా స్వర్గానికి వెళ్ళేవారు కొద్దిమందేనా అని ఆయనను అడిగితే ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ఆ ఇరుకు ద్వారం గుండా స్వర్గానికి రావాలని ప్రయత్నిస్తారు, కానీ అది వారి వలన కాదు. నరకమునకు పోవు మార్గము విశాలము, దాని ద్వారా పోవారు అనేకులు. నరకానికి ఒక ద్వారం ఉంది, హైవే లాంటిది, హాయిగా వెళ్ళిపోవచ్చు మనం ఆడుకుంటూ పాడుకుంటూ. కానీ స్వర్గానికి వెళ్ళే త్రోవ ఇరుకు, కష్టం. తరగతులకు రావాలట, పాఠాలు నేర్చుకోవాలట, పరీక్షలకు హాజరవ్వాలట, పరీక్షలు రాయాలట.
అది అలా పలానా గుడిలో లేదు, చక్కగా వెళ్తే ప్రార్థన ఇస్తే గంట చితగొట్టిస్తుంటాను అక్కడ ప్రార్థన నాకు ఇవ్వగానే. అబ్బాబాబాబా ఏం ప్రార్థన చేశాడండి, విశ్వాసాన్ని పొగుడుతారు అక్కడ. ఎక్కడేంటి నీకు ప్రార్థన రాదంటున్నారు ఏటాళ్ళు. ఇది బడి బుజ్జి, ఇది బడి. ఇక్కడ అక్షర దోషాలు ఉండకూడదు, పాఠాలు దోషాలు ఉండకూడదు. ప్రార్థన చేయడం అంటే నోటికొచ్చినట్టు వాగడం కాదు. దేవుని పని చేయడం అంటే ఏది పడితే అది చేసేయటం కాదు. ఏ పని చేయాలో ఆ పనే చేయాలి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏం ప్రార్థించాలో అదే ప్రార్థించాలి. ప్రార్థన నేర్చుకోవాలి, ప్రసంగాలు నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి, పరీక్షలు రాయాలి, గెలుపొందాలి, ఉత్తీర్ణులవ్వాలి. గుడికొచ్చి వెళ్ళిపోతామండి మాకు సరిపోతుందండి అన్న, సరిపోద్ది అది మీకు? గుడికొచ్చి వెళ్ళండి పర్వాలేదు, కానీ స్వర్గానికి వెళ్ళరు. ఏమంటే నేను బడికొచ్చి వెళ్ళిపోతున్నానండి మేడం, నేను ఎప్పుడైనా సంవత్సరంలో ఒక్కరోజైనా బడి మానేశానా? మానలేదురా నువ్వు. మరి నేను ఎందుకు ఫెయిల్ అయిపోయాను అని అడుగుతాడు కుర్రోడు. మరి నేను ఎందుకు ఫెయిల్ అయిపోయానంటే, నువ్వు పరీక్ష రాయలేదురా, అన్ని తప్పులు రాసావురా. 365 రోజులు బడికొస్తే పాస్ అయిపోతావు ఎవడని చెప్పాడా? లేదా 365 రోజులు బడిలో పాఠాలు చెబుతుంటే ఆ పాఠాలన్నీ చదివి నేర్చుకొని పరీక్ష రాసి పాస్ అవ్వాలా? నేను గుడికొచ్చేస్తున్నానండి, వెళ్ళిపోతున్నానండి, నాకు స్వర్గం ఉందనుకుంటే నీ కర్మది. అలాగ అనుకున్న వాళ్ళందరి కర్మ. గుడికొలితే స్వర్గానికి వెళ్ళవు. పౌలు గారు ఏమంటున్నారు? రోమాపత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడను మిగులు అపేక్షించుచున్నాను. రోమా దగ్గర నేను రోమాకు వస్తాను. రోమాలో ఉన్న క్రైస్తవులు చూస్తాను. మీలో ఉన్న గొప్పవాళ్ళు ఎవరు, బాప్తిసం పొంది దేవుని కొరకు బ్రతికేవాళ్ళు ఎవరు నిర్ణయించుకున్నారో వాళ్ళని చూడండి. వాళ్ళ మీద నేను కృపావరం, చేతులుంచి కృపావరాలు ఇస్తాను అన్నాడు. పౌలు గారు, మనం కాదు. నేను ఇప్పుడు ఎవరికి కృపావరాలు ఇవ్వలేను, నాకు లేదు అది. నేను అపోస్తలుని కాదు కనుక. మరి పేరెట్టేసుకుంటే ఎలాగైపోతావు? డాక్టర్ అని పేరెట్టుకుంటావు. సూదేస్తావా, ట్యాబ్లెట్ ఇస్తావా, ఆపరేషన్ చేస్తావా, ఏమొచ్చు నీకు? డాక్టర్వే. ప్రభుత్వం వచ్చి అడుగుతుంది, ఏది నీ డాక్టర్ సర్టిఫికేట్, మెడికల్ కాలేజ్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైనా అడుగుతుంది. లేదు సార్, ఈయన తీసుకెళ్ళి జైలు వేసానంటారు. అది డాక్టర్వే. మరి ఇందులో అపోస్తలు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు క్రైస్తవుల్లో. వీళ్ళు ఎప్పుడు మరి వెళ్ళిపోతారు జైలుకి? కన్ను మూసాక నరకానికి వెళ్తారు. అంతవరకు వీళ్ళు డాక్టర్లే, అంతవరకు వీళ్ళు అపోస్తలులే. ఓకేనా? జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా చెప్పినా బుర్ర హీట్ ఎక్కిపోద్ది. సెలవు మరి.